అందుకని ప్రసంగిలో చూస్తాం కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తాయి కదా. బిడ్డ, నీ భవిష్యత్తులో నీకు ద్రోహం జరగకుండా ఉండాలి, నీ ఉద్యోగ స్థలంలో నీకు ద్రోహం జరగకుండా ఉండాలంటే ఓర్పు బలమైన ఆయుధం. చాలామంది వ్యక్తుల జీవితాల్లో ప్రార్థనా పరులుగా బ్రతుకుతారు, కానీ ఓర్పు లేని వారిగా జీవిస్తారు. ప్రార్థన కట్టేదే, కానీ ఓర్పు లేని తనాన్ని బట్టి ఆ ప్రార్థనా శక్తి నిర్వీర్యమైపోయి, తొందరపాటుతనాన్ని బట్టి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చెల్లి, ఈ వర్తమానం దేవుడు వినిపించాడంటే ఒకవేళ భర్త నిన్ను హింసించేవాడేమో, ఒక అన్నగా చెప్తున్నాను రా, ఓ తండ్రిగా చెప్తున్నా, ఓర్చుకో.